మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పిఠాపురం నుండి శబరిమలకు సైకిల్ పై ఆధ్యాత్మిక సాహసయాత్ర. కర్నూలులో చిన్నారి భిక్షాటన సంఘటనపై స్పందించిన నారా లోకేష్. కుప్పంలో కిడ్నాపింగ్ గ్యాంగ్ కలకలం, కేసును ఛేదించిన కుప్పం రూరల్ పోలీసులు. కొమ్రాంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కనిపించిన వైల్డ్ డాగ్స్. జగిత్యాల జిల్లాలో పేలిన ఎలక్ట్రిక్ బైక్. ఇక వివరాల్లోకి వెళ్తే, పత్రికా స్వేచ్ఛ శక్తివంతమైన ఆయుధంగా తీర్చిదిద్దినప్పుడే ప్రజాస్వామ్యం పరుడవిల్లుతుందని కర్నూలు జిల్లా రెవెన్యూ అధికారి సి వెంకట నారాయణమ్మ తెలిపారు. కర్నూలు కలెక్టరేట్ కార్యాలయంలోని పొదుపు భవనంలో సీనియర్ జర్నలిస్టు మీసాల రామస్వామి ఆధ్వర్యంలో చేపట్టిన జర్నలిస్టుల కార్తీక భోజన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్నూలు డిఆర్ఓ శ్రీ వెంకట నారాయణమ్మ పాల్గొని ప్రసంగించారు. అనంతరం జర్నలిస్టులకు డిఆర్ఓ భోజనం వడ్డించారు. జర్నలిస్టులు కలిసి డిఆర్ఓను శాల్వా కప్పి మెమంటో అందజేశారు. ఈ సందర్భంగా కర్నూలు డిఆర్ఓ సి వెంకట నారాయణమ్మ మాట్లాడారు. వస్తామన్నారు కనుక మేడంకి శిరస్సు వచ్చి ఆమె సమయం ఉదయం కాకుండా 2 నిమిషాలు మాకు కేటాయించడానికి ఒక కళ్యాణం పెడుతున్నాను కనుక ఒక 2 నిమిషాలు. కార్తీక మాసంలో ఒక శుభదినము. అందులో కార్తీక మాసం సందర్భంగా మన భోజనాలు అందరూ కూడా ఏర్పాటు చేసుకున్నారు. దానికి అతిథిగా ఇచ్చినందుకు ధన్యవాదాలు. సొసైటీలో మనకి తెలుసు జర్నలిస్టు వృత్తి ఎంత విలువైనది, గౌరవప్రదమైనది, ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇక్కడ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వము, అలాగే ప్రభుత్వం చేత వివిధ పోటీ పరీక్షల ద్వారా ఎంపిక చేయబడ్డ ప్రభుత్వ ఉద్యోగులు, జ్యుడిషియరీ అందరూ కలిసి పని చేస్తేనే ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, సర్వీసు, సేవలు అందించగలరు. లెజిస్లేచర్ చట్టం చేసినా కూడా వాటిని అమలుకు తీసుకురావాల్సింది, అమలు చేయాల్సింది ప్రభుత్వ ఉద్యోగులే. లెజిస్లేచర్లో చేసే చట్టాలు కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగానే, ప్రజలకు వ్యతిరేకమైన చట్టాలు ఏవి ఉండవు. తయారు చేయడానికి ప్రతిని తయారు చేసేది, రూపకల్పన చేసేది అన్నీ కూడా మరి అగైన్ బ్యాకింగ్లో ప్రభుత్వ ఉద్యోగులే, అడ్మినిస్ట్రేషనే. వాటిని చట్టసభల్లో ప్రవేశపెట్టి బిల్లులుగా, చట్టాలుగా పాస్ చేసి తర్వాత వాటి ప్రకారం సిస్టమ్ నడవాలి. ప్రజలు ఆ రూల్స్ ప్రకారమే నడుచుకోవాలి వాళ్ళ దైనందిక జీవితంలో. అంటే ఉద్యోగులు వాటిని కర్తవ్యము. దాంట్లో ఏ విధమైన తప్పులు తప్పులు జరుగుతున్నా కూడా వాటిని ఇలా ఇక్కడ తప్పు జరుగుతుంది ఇది అని తెలియజెప్పే బాధ్యత వాళ్ళ ఓన్ ఉన్నా కూడా ఈ బాధ్యత అంతా కూడా జర్నలిస్టుల మీద, పాత్రికేయ వృత్తిలో ఉన్న వాళ్ళ మీద ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు సపోజ్ ఒక ఆర్గనైజేషన్ లో ఒక తప్పు జరుగుతుంది, ఒక చోట ఇలా జరుగుతుంది అంటే అది చేసే వాళ్ళకు తెలియకపోయిండొచ్చు, తెలిసి చేయొచ్చు. కానీ దానివల్ల ఇంపాక్ట్ ఎవరికో నష్టం ఉంటుంది. ఆ నష్టాన్ని ఐడెంటిఫై చేసి చూపిస్తే దాన్ని సరి చేసుకునే అవకాశాన్ని పాత్రికేయ వృత్తిలో ఉన్న వాళ్ళు కల్పిస్తున్నారు. ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళకైనా సరే, ఉద్యోగం చేసే వాళ్ళకైనా సరే, పబ్లిక్ సర్వెంట్స్, ఉద్యోగస్తులందరూ కూడా పబ్లిక్ సర్వెంట్స్, అంటే పబ్లిక్ సర్వీస్ అందించే వాళ్ళం అందరూ కూడా. సో మీరు ఈ రకంగా సరైన గాడిలో పెట్టడానికి పెట్టే వృత్తిలో మీరున్నారు కనుక ఇది చాలా విలువైన వృత్తి. దానికి ఇందు మూలంగా మేమందరికీ కూడా ఈ వృత్తిని ఎంచుకున్నందుకు మీరు దీంట్లో కూడా ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నా, మంచి జరగాలని కోరుకుంటున్నాను. కానీ ఇప్పుడున్న దాంట్లో
ఒక రకంగా వాస్తవం చెప్పాలంటే ఇది వద్దులేండి మామూలుగా అంటారు. జగిత్యాల జిల్లా బాలపల్లిలో ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ పేలింది. ఈ సంఘటనలో స్కూటీ పూర్తిగా కాలిపోయింది. బేతి తిరుపతి రెడ్డి 3 నెలల క్రితం టీవీఎస్ కంపెనీకి చెందిన స్కూటీని కొనుగోలు చేశారు. ఇవాళ ఉదయం తన ఇంటి కాంపౌండ్ లోపల ఎప్పటిలాగానే స్కూటర్ ఛార్జింగ్ పెట్టారు. ఒకసారిగా స్కూటర్ బ్యాటరీ పేలి మంటలు వ్యాపించాయి. స్కూటీ కాలిపోగా ఇంటి తలుపులు దగ్ధమయ్యాయి. నీళ్ళు కొడదామా నీళ్ళు కొట్టద్దా పేలుతుందా అబ్బా అది ఛార్జింగ్ పెట్టిండు ఛార్జింగ్ పెట్టి వైర్లు ఆగని మరి ఏం చేద్దాం చెప్పు ఏం చేయరు రావు మీడయ్యరా ఛార్జింగ్ బంద్ రా నీ అవ్వ నీళ్ళు కొడదా అత్తున్నావు అరే దీనికి నీళ్ళు కొట్టరాదు కారా పేలుతాయిరా బండి వెళ్తాయిరా నీళ్ళు కొట్టద్దాట్రా అంటే పేలుతుంది కరెంట్ కదా పేలుతుంది జరుగు ఆగు ఆగనాగ అంటే ఇది 30% ఉండే బ్యాటరీ ఛార్జింగ్ 30% ఉంటే పెట్టేసిన నేను హాస్పిటల్ వెళ్తాను వెళ్ళిన 5 minutes కూడా కాలేదు బ్లాస్ట్ అయిపోయింది ఛార్జింగ్ పెట్టి 30% ఉండే 5 minutes కూడా కాలేదు విత్ ఇన్ 5 minutes లోపే బ్లాస్ట్ అయిపోయింది అది నేనే పెట్టేసి వెళ్ళిన నేను ఉంటే నేను ఇక్కడనే కూర్చుందును కోల్డ్ ఉన్నాయి అట్లాడా నేను ఇక్కడనే చేరేసుకొని కూర్చుందును మంచి ప్రాణ నష్టమే కదా మా బాబు ఉంటే బండెక్కి కూర్చుంటాడు ఎంత ఇబ్బంది అవుతుంది అంటే ఇప్పుడు అంటారా ఇట్లా ఛార్జింగ్ పెట్టినా పెట్టుకుని ఆటోమేటిక్ ఆఫ్ అయ్యేదే కదా 30% ఉంది ఫుల్ అయ్యి ఎక్కువ సేపు ఉంటే బ్లాస్ట్ అవుతుంది అలా ఛార్జింగ్ లేదు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ 30% ఉంది పెట్టినాక 5 నిమిషాలు కూడా 5-10 నిమిషాల లోపే 5 నిమిషాలు 10 నిమిషాల లోపు పేలింది 5 నిమిషాలు 10 నిమిషాల లోపే ఇక్కడ పక్కపొట్టి ఇక్కడ చేనులో పని చెప్తున్నాం డామ్ అని పేలింది పేలినాక తర్వాత అందరూ ఉడికొచ్చి ఇదంతా డ్యామేజ్ మొత్తం దర్వాజా మందు బత్తాలు 2 మందు బత్తాలు మక్కల బత్తాలు 4 నువ్వుల బత్త అడ్ల బత్తాలు అంటే అది ఏం కంపెనీ అండి టీవీఎస్ అంటే ఛార్జింగ్ ఘోరంగా డ్యామేజ్ ఇప్పుడు నష్టపరిహారం ఈ దర్వాజా ఓపెన్ ఉంటే ఇంట్లో పోయి మొత్తం ఇంట్లో మొత్తం దర్వాజా ఓపెన్ ఉంటే మొత్తం ఇంట్లో పోయి అంటుకుంటుండే బ్లాస్ట్ అయినాయి గ్లాసెస్ అన్ని అక్కడ అవన్నీ మొత్తం అవే మనిషి ఉంటే మనిషి ప్రాణం. బాలపల్లి విలేజ్ జైత్యాల మండల్ ఇక్కడ మన టీవీఎస్ ఛార్జింగ్ ఐక్యూబ్ తీసుకున్నాము 1,22,000 పెట్టి తీసుకున్నాము 1 month అవుతుంది. అయితే ఇక్కడ 30% ఛార్జింగ్ ఉన్నది. ఛార్జింగ్ ఉన్నాక ఛార్జింగ్ పెట్టినాము ఇట్లా పక్క పండి పెరట్లకు పోదామని వెళ్ళినాము. వెళ్ళి వచ్చే వరకు మొత్తం ఫైర్ అయిందని ఏందని చూసే వరకు ఇక్కడ రేపు మక్క పెడదామని ఒక 20 బస్తాలు మక్కలు తెచ్చినాము. ప్లస్ అడుగు మందు ట్రాక్టర్ సంబంధించిన మనకు హార్వెస్టర్ ఉంది. ఆ టైర్లు కూడా దాని పక్కకు పక్క సైడ్ పెట్టినాం అన్నట్టు ఖాళీ స్థలం ఉందని చూడే వరకు మొత్తం ఫైర్ అయింది. ఈ బండి వేలింది ఇట్లా మొత్తం పేలింది ఫైర్ అంటే ఇట్లా మొత్తం పేలింది పేలి మొత్తం ఇది కాలింది. అది అప్పుడు ఇక పక్క పొంటి ఉన్న మా అన్న వచ్చి మేము అక్కడ కొంచెం దూరంలో ఉన్నామంట పెరట్లోనే ఉన్నాం ఇక్కడనే పక్కనే. ఇక అన్న వచ్చి ఇట్లా ఏమో అవుతుందని ఆయన ఉరికేస్తారు ఇక పక్క పొంటి ఉన్న వాళ్ళు వచ్చి నాకు ఫోన్ చేశారు ఇట్లా మీ ఇంట్లో ఫైర్ అవుతుంది అంటే కాలిపోతుందిరా ఇల్లు అంతా అనే వరకు నేను ఏందిరా అని వచ్చే వరకు మొత్తం ఇట్లా అయింది ఈ సంఘటన జరిగింది. అందులో ఆ బండి డిక్కిలా మనకు నేను అట్లా వడ్లు అంటే గవర్నమెంట్ కాకుండా రైస్ మిల్ లోనికి ఇచ్చినా అన్నట్టు రైస్ మిల్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు మన 103 క్వింటాలు అయినాయి మనవి. వాళ్ళు 1,90,000 ఒక 1,000 ఇచ్చారు 1,91,000. అవి కూడా డబ్బులు అందులోనే పెట్టినా పాన్ కార్డు డిక్కిల్నే ఉన్నది అవన్నీ కూడా అందులోనే ఉన్నాయి. మొత్తం ఫైర్ అయిపోయినాయి ఏం లేదు ఇల్లు దర్వాజా ఇది కానీ మొత్తం కాలిపోయింది. ఇంకా ఈ రోజు ఏంటంటే మా వాళ్ళు పిల్లలు ఎప్పుడైనా ఇంటికానే ఉంటుండే స్కూల్కి వెళ్ళిరు మా వాళ్ళు ఊరికి వెళ్ళిరు ఇంకా ఉన్నోళ్ళు ఇక్కడ పెరట్లా కలుస్తున్నారు. ఈ టైంలో ఎవరు ఉండరు ఇక్కడ. ఇక అట్లా మొత్తం ఇన్సిడెంట్ ఇట్లా జరిగింది. ఇక ఫైర్ వాళ్ళు కూడా వచ్చారు మొత్తం ఇట్లా కాలింది ఇది జరిగింది కథ. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని రాయలసీమ ప్రాంతం ముఖద్వారం కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ను ఏర్పాటుకు
శాసనసభ శాసన మండలిలో ఏకగ్రీవ తీర్మానం చేసి గౌరవ రాష్ట్ర హైకోర్టు ద్వారా కేంద్రానికి ప్రతిపాదన పంపుతుండడం చారిత్రాత్మకమని రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎఫ్డి ఫరూక్ పేర్కొన్నారు. గురువారం శాసనసభ సమావేశాలలో భాగంగా ప్రభుత్వం వివిధ తీర్మానాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో అత్యంత కీలకమైన కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తూ న్యాయశాఖ మంత్రిగా ఎన్ఎఫ్డి ఫరూక్ శాసనసభ శాసన మండలిలో తీర్మానం ప్రవేశపెట్టారు. కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటు చేసినందుకు పాణ్యం ఎమ్మెల్యే గౌడ్చరితారెడ్డి స్వగృహం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి టీడీపీ నాయకులు మరియు న్యాయవాదులు పాలాభిషేకం చేసి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం సీఎం జిందాబాద్ సీఎం జిందాబాద్ సీఎం జిందాబాద్ వస్తున్నారు ఓకే. రాయలసీమ ప్రజలందరి తరఫున మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా అందరం తరఫున కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే నిన్నటి శాసనసభలో రాయలసీమకు హైకోర్టు బెంచ్ ఇస్తా అని ఆనాడు 2019 ఎలక్షన్ల ముందు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఆ మాటలో భాగంగానే నిన్న శాసనసభలో రాయలసీమకు హైకోర్టు బెంచ్ కేటాయించి ఆమోదించడం జరిగింది. కనుక ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలకు, రాయలసీమ ఎమ్మెల్యేలందరికీ, ముఖ్యంగా మన పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితమ్మ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సార్, మీరు ఏ విధంగా అయితే నిన్న శాసనసభలో ప్రకటించినారో అదేవిధంగా కూడా ఈ కార్యక్రమాన్ని తొందరగా పూర్తి చేసి రాయలసీమ ప్రజల చిరకాల కోరిక నెరవేర్చవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే రాయలసీమ అనాదిగా అన్ని రకాలుగా కూడా వెనుకబడింది. ఈరోజు ఒక మంచి అవకాశం కల్పించినారు. హైకోర్టు బెంచ్ ఇచ్చి రాబో కాలంలో ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా రాయలసీమను దృష్టిలో పెట్టుకొని అన్ని జిల్లాలకు, రాయలసీమ జిల్లాలకు అన్ని జిల్లాలను మీరు అభివృద్ధి చేస్తారని ఆశిస్తూ ఈ హైకోర్టు బెంచ్ ప్రక్రియను త్వరగా పూర్తి చేసి గత ప్రభుత్వ మాదిరి నిర్లక్ష్యం చేయకుండా 5 సంవత్సరాలు హైకోర్టు న్యాయ రాజధాని అని అందరినీ మభ్యపెట్టి ఏ ఒక్క కార్యక్రమం చేయకుండా నీరు గార్చినారు. అట్లా కాకుండా సార్, దయచేసి మీ రాయలసీమ ప్రజలందరి తరఫున కోరుతున్నాం, మీరు తొందరగా పూర్తి చేసి రాయలసీమ వాసుల చిరకాల కోరిక తీరుస్తారని ఈ కూటమి ప్రభుత్వానికి, మీకు అందరికి కూడా మనస్ఫూర్తిగా మేము అందరికి కూడా తెలియజేస్తున్నాం సార్, రాయలసీమ ప్రజల తరఫున. ఈరోజు నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల భాగంగా హామీ ఇచ్చినటువంటి కర్నూలుకి, రాయలసీమకి హైకోర్టు బెంచ్ ఇస్తానని చెప్పేసి ఎన్నికల హామీ ఇవ్వడం జరిగినది. అదేవిధంగా యువ నాయకుడు యువగలం పాదయాత్రలో కూడా కర్నూలుకి ఖచ్చితంగా మేము బెంచ్ ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగినది. ఆ విధంగానే బెంచ్ ప్రాసెస్ కూడా గౌరవ సీఎం ఆఫీస్ నుంచి లా సెక్రటరీ పోయి, లా సెక్రటరీ నుంచి హైకోర్టు రిజిస్టర్ నేలపాడు వారి గుడికి వెళ్ళడం జరిగింది. తదుపరి అనంతరం అది ఒక ప్రాసెస్ అయిన తర్వాత 1/3 కేసులు రాయలసీమ రీజియన్లో 4 జిల్లాల్లో భూభాగం ప్రకారంగా, తర్వాత 1/3 కేసుల ప్రకారంగా విభజన చేయమని చెప్పేసి హైకోర్టు రిజిస్టర్ గారికి చెప్పడం జరిగింది. ఆ విధంగానే భారత అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు కూడా పంపడం జరిగినది. అదేవిధంగా ఈ దినం గౌరవ ముఖ్యమంత్రి వారు శాసనసభలో తీర్మానించడం జరిగినది. నిన్నటి దినం రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయంలో కూడా నిర్ణయించడం జరిగినది కర్నూలుకి హైకోర్టు పెడుతున్నామని. అదేవిధంగానే ఎక్కడైతే కాన్స్టిట్యూషన్ ఉన్నాయో ట్రిబ్యునల్స్, రాష్ట్ర మానవ హక్కుల సంస్థ కానీ, తర్వాత లోకాయుక్త కానీ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటివి ఇక్కడే ఉంటాయని సీఎం గారు కూడా ఈరోజు రాయలసీమ ప్రజలకు హామీ ఇవ్వడం జరిగినది. అదేవిధంగా ఈ రాయలసీమలో ఉన్నటువంటి న్యాయవాదులందరూ సీఎం గారికి థ్యాంక్స్ టు సీఎం అని ధన్యవాదాలు తెలియజేయడం జరిగినది. అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్గానికి కానీ, కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు, రాయలసీమ ఎమ్మెల్యేలకు, ముఖ్యంగా మా పాణ్యం నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీమతి గౌరు చరితారెడ్డి గారు కూడా థ్యాంక్స్ టు ఎమ్మెల్యే గారు అని చెప్పేసి న్యాయవాదులందరూ, తర్వాత నాయకులు, వివిధ వర్గాల న్యాయవాదులందరూ కూడా థ్యాంక్స్ టు ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగినది. ఎందుకంటే నా పేరు జి నాగముని, ఏపీ తెలుగుదేశం పార్టీ స్టేట్ సెక్రటరీ లీగల్ సెల్.
కొమ్రాంభీం ఆసిఫాబాద్ జిల్లాలో అరుదైన అడవి జాతి శునకాలు ప్రత్యక్షమయ్యాయి. అంతరించిపోతున్న ఇండియన్ వైల్డ్ డాగ్స్ తాజాగా పెంచుకల్పేట అడవుల్లో కనిపించాయి. కమార్గం మురళిగూడ మధ్య అటవీ ప్రాంతంలోని చెరువు వద్ద నీరు తాగుతూ 3 ఇండియన్ వైల్డ్ డాగ్స్ స్థానిక యువకుల కెమెరాకు చిక్కాయి. పెంచుకల్పేట రేంజ్ పరిధిలో సుమారు 5 నుంచి 10 ఏషియన్ వైల్డ్ డాగ్స్ ఉన్నాయని అటవీ శాఖ అధికారులు చెప్పారు. చిత్తూరు జిల్లా రామకుప్ప మండలంలో నవంబర్ 14, 2024వ తేదీ అర్ధరాత్రి సమయంలో రామకుప్ప మండలం పెదకూరపల్లి గ్రామానికి చెందిన గోవిందప్ప మరియు అతడి కుటుంబ సభ్యులను కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి 3 వాహనాలలో తరలించిన వారిని ఈ రోజు అనగా 21 నవంబర్ 2024న రామకుప్ప మండలం బందర్లపల్లి సర్కిల్లో 3 మరియు ఒక వాహనాన్ని అలాగే అన్నవరం సర్కిల్లో 4 వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. కేసు వివరాలు కేసు వివరాలకు వెళ్తే రామకుప్ప మండలం పెద్దకురపల్లి గ్రామానికి చెందిన గోవిందప్ప తమ్ముడు జయరఘురాం దగ్గర రైస్ పూలింగ్ దగ్గర వచ్చిన 2000 రూపాయల నోట్ల కట్టలు దాదాపు 100 కోట్లు ఉన్నాయని వాటిని ఎక్స్చేంజ్ చేస్తే 50% కమిషన్ స్వర్ణలతకు ఇస్తానని చెప్పి కమిషన్ విషయంలో వచ్చిన తేడాల వల్ల వారికి ఒప్పందం కుదరకపోవడంతో ఈ చర్యకు బెంగళూరుకు చెందిన స్వర్ణలత, రామకుప్ప మండలం జౌకుపల్లికి చెందిన సుబ్రహ్మణ్యం, బెంగళూరుకి చెందిన నవీన్ అనువారు, తిరుపతికి చెందిన అరుణ్ కుమార్ అనే వ్యక్తికి 1 కోటి రూపాయలు సఫారీ ఇచ్చి ఈ చర్యకు పాల్పడారని కేసు దర్యాప్తులో తేలడం జరిగింది. ఈ కేసులో మొత్తం 12 మంది నిందితులను గుర్తించడం జరిగింది. ఈ 12 మంది నిందితులలో ఈ రోజు 7 మంది నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్టు కాబడిన వారిలో చిత్తూరు జిల్లా పులిచెర్లకు చెందిన వట్టికుంట అరుణ్ కుమార్, రామకుప్ప మండలం ఉన్సిగానిపల్లికి చెందిన టీకే సుబ్రహ్మణ్యం, కడప జిల్లా ఎర్రగుట్లకు చెందిన ఖదర్ బాషా, శివశంకర్, పఠాన్ మదర్ వల్లి, మంగవరప్రసాద్, బెంగళూరుకు చెందిన నవీన్ కుమార్ తదితరులు ఉన్నారు. వాళ్ళు చేశారు. తర్వాత విచారణలో వాళ్ళ దగ్గర డబ్బులు ఏం లేవు, జస్ట్ ఒకరికొకరు జిమ్మిక్స్ చేసుకుని ఒకరినొకరు మోసేసి ఉద్దేశంతో చెప్పుకున్న మాటలుగా దుర్విగా చెప్పినారు. ఎవరైతే కిడ్నాప్ పాల్పడినారో ఆ వ్యక్తులందరినీ ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి 3 వాహనాలు కూడా సీజ్ చేయడం జరిగింది. నేను ఏ దాన్ని లింకప్ చేసినా కూడా సైబర్ క్రైమ్లో మోసపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మన కమ్యూనికేషన్లో మన టచ్లో ఉన్న వాళ్ళకు తప్ప మిగిలిన వెబ్సైట్ ఓపెన్ చేయడం కానీ, మిగిలిన మెసేజ్లు ఓపెన్ చేయడం కానీ ఒక రకంగా మనకు ఫోన్కు మనమే వాళ్ళకు పాస్వర్డ్ ఇచ్చిన అవకాశం అయిపోతుంది. కాబట్టి షుడ్ బి నీ ఫోను నీ పర్సనల్, నీ ఫోన్ మీ గ్రూప్స్ మాత్రమే, మిగిలిన ఎవరినో కలుపుకొని జస్ట్ గుడ్ మార్నింగ్ మెసేజ్ చాలు మీకు హ్యాక్ చేసుకోవడానికి వస్తాం కొన్ని సందర్భాల్లో. కాబట్టి అన్నెసరీ మెసేజెస్, అన్నెసరీ గ్రూప్స్ ఫార్వర్డ్ చేయడము పెట్టుకోవడం లేకుండా మనకు అవసరం మేరకు ఉపయోగించుకొని అవేర్నెస్ కలిగి సెక్యూరిటీ వాళ్ళు బాగా పెట్టుకోగలిగితే దీన్ని ఇది అవుతుంది. మోసపోయేవాడు ఉండేవరకు మోసం చేసేవాడు పుట్టుకొస్తూనే ఉంటాడు. మనం జాగ్రత్తగా ఉండాల్సిందే. ఏదన్నా పొరపాటున ఆర్థికపరమైన లావాదేవీలు మోసపోతే 1930 వెంటనే ఫోన్ చేయండి. సైబర్ క్రైమ్ వాళ్ళకు మీ డీటెయిల్స్ చెప్పండి. వాళ్ళ నెంబర్, ఒక అక్నాలజ్మెంట్ నెంబర్ మీకు జనరేట్ చేస్తారు. ఆ నెంబర్ ఉంటే ఆ డబ్బులు ఎప్పుడు రికవర్ అయినా కూడా మీకు ఆటోమేటిక్గా కమ్యూనికేషన్ అవుతుంది. ఆ కేసులో డెవలప్మెంట్ మీకు అందుతుంది. రిజల్ట్ మీ దాకా సైబర్ క్రైమ్ లాంటి ఒక వ్యసనం లాంటి జబ్బు తప్ప మరొకటి కాదు. ఎక్కడ గుప్త నిధులు ఏదైనా ఉంటే గవర్నమెంట్ ఒక అడ్మినిస్ట్రేషన్, బ్రహ్మాండం అడ్మినిస్ట్రేషన్ ఉంది. వాళ్ళ ఒక మన సంస్థలు ఉన్నాయి, ఏజెన్సీస్ ఉన్నాయి. అవన్నీ కాకుండా సాధారణ ప్రజలు గుప్త నిధులు పెట్టుకొని తిరగడము, రైస్ ఫిల్లింగ్ అని తిరగడము, అట్లాగే తాబేళ్ళని తిరగడము, 2 తరాల పాము తిరగడము నిజంగా ఇప్పటికీ ఒక సామాజిక రుగ్మత లాంటిది. ఇదే దానికి దూరంగా కోరుకుంటున్నాను. కోఆర్డినేటర్ ఉన్నాడు, అంత కొంచెం ఎడ్యుకేటెడ్ బాగా హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నారు ఇద్దరు. అత్యాస, ఓన్లీ అత్యాస వాళ్ళకు లాజిక్స్ కూడా మర్చిపోయేలాగా చేస్తుంది. ఇది పాసిబిలిటీ ఉందా లేదా, అసలు 100 కోట్ల రూపాయల డబ్బులు ఉంటే మాత్రం ఆర్బీఐ ఎలా మారుస్తుంది, ఇన్ని రోజులు వాళ్ళ పొజిషన్కి ఇన్ని రోజులు మార్చుకునే కారణం ఏంటి, వాళ్ళు అసలు ఆ డబ్బులు ఎలా అకౌంట్ పొజిషన్ అనేది కూడా లేకుండా జస్ట్ 100 కోట్ల వర్డ్తోనే జనాలు నడిపించేస్తుంది.
ఒకవేళ ఉన్నా వాళ్ళు ఎలా మార్చుకుంటారు, ఎలా అవుతారు, ప్రాక్టికల్గా పాసిబుల్ కాని ఇష్యూస్ అన్నీ అయిపోతాయనుకునే ఒక సౌండ్తో అత్యాశతో పోతున్నారు ఇష్యూస్ అనేవన్నీ. గుప్త నిధులు అనే కాన్సెప్ట్తో ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. ఆ గుప్త నిధులు అమ్ముకోవడానికి కూడా డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయని పెట్టుకుంటూ ఉంటే వీళ్ళు సరదాగా కొంతమంది వాళ్ళ దగ్గర ఉన్నాయంటే వాళ్ళు ఎస్ మా దగ్గర ఉన్నాయని చెప్పుకున్నారు. వాళ్ళు ఏదో చెప్తున్నాయంటే దాని నాన్ సెన్స్ చెప్పుకున్నారు, మా దగ్గర 100 కోట్ల డబ్బులు ఉన్నాయని. 100 కోట్ల డబ్బులు ఎక్కడ ఉన్నాయరా అంటే ఇంకా అందరూ చెప్పి రైస్ మిల్లింగ్ బాగా ఫేమస్ కాబట్టి మధ్యలో రైస్ మిల్లింగ్ చాలా వచ్చని చెప్పుకున్నారు. దాన్ని ఆ ముద్దాన్ని నమ్మినారు. వీళ్ళు కూడా రైస్ మిల్లింగ్ ద్వారా డబ్బులు వచ్చినప్పుడు వాళ్ళకి ఏదో గుప్త నిధులు చిక్తాయేమో అనే ఉద్దేశం వీళ్ళకు ఉన్నట్టుంది. సో ఒకరికొకరు పరస్పరం సహకరించుకుంటూ సమాచారం లీక్ చేసుకుంటుంది. 100 కోట్ల రూపాయలు సౌండ్. గత 2 నెలల నుంచి స్టీల్ ప్లాంట్ పర్మనెంట్ కార్మికులకు అలాగే 5 నెలల నుంచి కాంట్రాక్ట్ కార్మికులకు జీతాలు చెల్లించడం లేదు. స్టీల్ యాజమాన్యం తక్షణమే జీతాలు చెల్లించాలి, లేని ఎడల ధర్నాకు దిగుతామని స్టీల్ యాజమాన్యానికి అల్టిమేట్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు అధ్యక్షులు అయోధ్య రామయ్య మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్టీల్ సిఐటియు వైటి దాసు సుబ్రహ్మణ్యం కార్మిక సంఘ నాయకులు పాల్గొన్నారు. దాన్ని ప్రశ్నించలేని పరిస్థితుల్లో మనం ఉన్నామా? మనమేమి గ్రాంట్లు అడగడం లేదు, సబ్సిడీలు అడగడం లేదు. రాత్రి లక్షల కోట్ల రూపాయలు కొట్టేసి, వేల కోట్ల రూపాయలు కొట్టేసి బ్యాంకులకు ఎగ్గొట్టి ఆదానీలు అంబానీలు పెద్ద వాళ్ళు అవుతుంటే వాళ్ళకి ఆసరా ఇస్తా ఉంది ఈ ప్రభుత్వం. పని చేసిన దానికి కూలి కూడా ఇవ్వకుండా మనల్ని ఇబ్బంది పెడతా ఉంది. ఇది సమంజసమా అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం. అట్లాగే మనకి జీతం ఇవ్వకూడదని నిర్ణయం చేసినటువంటి యాజమాన్యం జీతం తీసుకోలేదా? వారు 18 నెలలు కూడా 1వ తారీఖు జీతం తీసుకుంటా ఉన్నారు. ఢిల్లీలో కూర్చున్న స్టీల్ మంత్రిత్వ శాఖ జీతం తీసుకోలేదా? వారు జీతం తీసుకున్నారు 31వ తారీఖే. మరి మనం ఏం పాపం చేసాం మన జీతాలు ఇవ్వకపోవడానికి? ఈ జీతాలు ఇవ్వకపోవడం మూలంగా ఈ గత వారంలో 10 మంది రకరకాల మెడికల్ సమస్యలు వచ్చి ఎలా మేనేజ్ చేయాలో తెలియక ఈఎంఎల్ని కానీ ఫ్యామిలీని కానీ హాస్పిటల్కి వెళ్ళిన పరిస్థితి మీకు అర్థం కావడం లేదా? ఇందులో ఎవరన్నా కాని పరిస్థితి వచ్చి ఒక ఎంప్లాయీ ఏదైనా సరే, ఒక ఉద్యోగి ఏదైనా చేసుకుంటే దానికి ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా, యాజమాన్యం బాధ్యత వస్తుందని చెప్పి అడుగుతా ఉన్నాం. 750 కోట్ల రూపాయలు గడిచిన 20 రోజుల్లో డిపాజిట్లు వేసుకున్నారు. కరెంట్ అకౌంట్ లో 300 కోట్లు ఉన్నాయి. 1050 కోట్ల రూపాయలు మీ దగ్గర పెట్టుకుని రోజు ఉత్పత్తులు అమ్ముతూ ప్రభుత్వానికి పన్నులు కడతారు, బ్యాంకులు వడ్డీలు కడతారు, రైల్వే డబ్బులు కడతా ఉన్నారు, మీకు కావాల్సిన సౌకర్యాన్ని చేస్తా ఉన్నారు. కానీ కష్టపడిన కూలి చేసినటువంటి కార్మికుడికి జీతం ఇవ్వకపోతే చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నారా? రాబోయే కాలంలో మీ బంగ్లాలని, మీ బిల్డింగుల్ని, మీరు ప్లాంట్లు ఎక్కడ కనపడితే అక్కడ అడ్డుకునే పరిస్థితి కూడా వస్తుంది. అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పేసి మీకు హెచ్చరిక చేస్తా ఉన్నాం. రెండో పక్క నిన్న రాష్ట్ర అసెంబ్లీలో ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ తరఫున ఎమ్మెల్సీలు ఉన్న ఐ వెంకటేశ్వర గారు, డాక్టర్ లక్ష్మణరావు గారు, వైసీపీ నుంచి వరుది కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు, అచ్చెన్నాయుడు గారు, బొత్స సత్యనారాయణ గారు, అట్లాగే అనేక మంది సభ్యులు నిన్న స్టీల్ ప్లాంట్ పై చర్చలు చేయడం జరిగింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేదని కొద్దిమంది, ఇండస్ట్రీస్ మంత్రి టీజీ వెంకటేష్ గారు మాట్లాడుతూ కేంద్ర ఉక్కు శాఖ మంత్రి విశాఖపట్నం పోయి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లోనే ప్రైవేట్. పెద్దపల్లి జిల్లాలోని మహిళల సాధికారత కోసం వీహబ్ తోడ్పాటు అందిస్తుందని, దీనిని వినియోగించుకుని మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ సమీకృత జిల్లా కలెక్టరేట్లో వీహబ్ ప్రతినిధులతో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అర్ణశ్రీతో కలిసి సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో వీహబ్ ప్రతినిధులు సీతా, జహీద్ అఖ్తర్ షేక్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి రవీందర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. It doesn't have issue with a lot of purchase charges. So they are completely dependent on collectorate. Actually, collectorate means in fact 60-70-80% sell the issue from collectorate. Ma'am, when she got this, I felt that they are relying too much on us, and I asked them to go to market. When I asked them to go to market, loyally, sustainability, అంటే అక్కడ కొంత వాళ్ళు ఫంబుల్ అయ్యారు. సో దే ఆర్ డూయింగ్ రీసెంట్లీ, బట్ అనుకున్నంత అవ్వలేదు. That is one.
And second, they are primarily dependent on our staff and మన ecosystem is completely dependent. So what we request, we information irrespective of person కానీ లేకపోతే people సెంటర్ కాకుండా నేను ఉన్నా లేకపోయినా తనున్నా లేకపోయినా సిస్టమ్ వాడి సిస్టమ్ నడవాలి. That is our pure actual achievement. So అది మేబీ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.